అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ show me the messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఫస్ట్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్. వెరీ రిలాక్స్డ్ ఎనర్జీ. కార్డే చాలా రిలాక్స్డ్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ద టవర్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. చాలా పెద్ద చేంజెస్ వస్తున్నట్లయితే తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ యూనివర్స్ ఏంటి అంటే ఫస్ట్ మెసేజ్ కొంచెం బ్రేక్ తీసుకోవాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ద పేషెన్స్ విచ్. వన్ మోర్ యూనివర్స్. Ten of Wands. సో 9 ఆఫ్ వాండ్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్కి సంబంధించి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వచ్చేసి ఇప్పుడు టేక్ అ బ్రేక్ అని చెప్పేసి యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట మీకోసం. సో ఓవరాల్ రీడింగ్ వచ్చేసి టేక్ అ బ్రేక్. ఎందుకు అని అంటే చాలా చేంజెస్ రాబోతున్నాయి, కొత్త సైకిల్లోకి ఎంటర్ అవ్వడము. సో కొత్త కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ని ఇప్పుడు ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అన్ని మెసేజెస్ అదే సిమిలర్గా చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఆఫ్ వాండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే why make things so much more difficult than they need to be. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా మీరు లెట్ గో చేయగలుగుతారు. ఏమైనా ప్రస్తుతానికి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతుందో లేకపోతే మీరు ఏదైనా వర్క్కి సంబంధించో మీ పర్సనల్ విషయానికి సంబంధించి బర్డన్ తీసుకుంటున్నారు, చాలా టూ మచ్ బర్డన్ తీసుకుంటున్నారు అని అంటే ఎందుకు ఆ బర్డన్ తీసేసుకోవాలి, మీరు దాన్ని లెట్ గో చేయగలుగుతారు, దాన్ని పక్కన పెట్టేస్తారు అని అంటే ఈజీగా దాన్ని పక్కన పెట్టేసేయండి, ఓవర్గా దాని గురించి ఆలోచించకండి అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకనంటే 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో 10 ఆఫ్ వాండ్స్ని క్యారీ చేస్తున్న వరకు టూ మచ్ అనమాట. అది అంటే కొన్నిసార్లు ఇది మైండ్ ప్రెషరే ఉంటుంది. నేను అది చేయాలి, ఇది చేయాలి, నన్ను అలా అందరూ అనుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి. సో ఇలాంటిదంతా అనమాట. అంటే ఇది ఓవర్గా బర్డన్ అయ్యే సిచ్యువేషన్. అందులో నుంచి మనము ఇప్పుడు ఎలా అనంటే ఏది నాకు ఇప్పుడు బాధపడుతుంది, ఏంటి నాకు ఈ బర్డన్ని కాస్ట్ చేస్తుందని చెప్పేసి అన్ని థింగ్స్ని క్లియర్లీ చూస్తే ఏదైతే మీకు అన్నెసరీ ఉందో దాన్ని పక్కన పెట్టేసేయడం అనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే ఆ బర్డన్ అనేది, ఆ హెవీనెస్ అనేది తగ్గేసి మీరు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది. అందుకని ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే పాజ్ అండ్ సేవర్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓకే, సో రీసెంట్లీ మీరు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఈ మెసేజ్ వచ్చేసి రీసెంట్లీ ఏదైనా సక్సెస్ మీరు చూసిండొచ్చు, ఏదైనా అచీవ్ చేసిండొచ్చు. అది పర్సనల్ విషయంలోనూ లేకపోతే రిలేషన్షిప్లో లేకపోతే మీరు ఏదైనా కెరియర్లో ప్రమోషన్ లాంటిదో ఏదైనా సరే ఒక చిన్న మైల్ స్టెప్ నుంచి పెద్ద మైల్ స్టెప్ వరకు ఏదైనా రీచ్ అయిన ఛాన్సెస్ ఉంది. సో అది రీచ్ అయిన వెంటనే దాన్ని ఫ్రూట్ఫుల్ లైక్ అది సక్సెస్ అయ్యాను కదా అని చెప్పేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం అనమాట. సో అలా కాకుండా వెంటనే ఈ 10 ఆఫ్ వాండ్స్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఓకే, ఇప్పుడు నాది యాక్చువల్లీ తప్పుగా అనుకోకండి, బట్ ఇది హ్యూమన్ మెంటాలిటీ, నేను ఉన్నట్లు చెప్తున్నాను. ఎలా అని అంటే మనము ఒక పని చేసేస్తాము, చేస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే ఈ పని అయిపోయిన వెంటనే నేను నా లైఫ్లో రిలాక్స్ అవుతాను, నేను బాగా కొంచెం రెస్ట్ తీసుకుంటాను, వెకేషన్కి వెళ్తానని ఇలా అనుకుంటూ ప్లాన్ చేస్తాము.
కానీ ఆ మూమెంట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇప్పుడు ఇది అయిపోయిందని ఒక్కసారి కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకపోవడము, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయకపోవడం, వెంటనే ఇంకొక ప్లానింగ్కి ఓకే ఇప్పుడు నేను 1 lakh సంపాదించాను ఈ మంత్లో, ఓకే నెక్స్ట్ మంత్లో 2 lakhs టార్గెట్ అని వెంటనే పనికి దిగడం అనమాట. సో అది ఏమవుతుందంటే ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల డేస్ అంతా పాస్ అయిపోతుంది. ఒక రోజు వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు అది ఎంజాయ్ చేసిన మూమెంట్ ఉండనే ఉండదు. అది జనరల్గా మనం చూసేదే రైట్. అప్పుడు ఒక మూమెంట్కి వచ్చేసరికి ఎంజాయ్ చేద్దాం అనేసరికి ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉండదన్నమాట. సో అందుకనే ఇక్కడ ఈ మెసేజ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అలాంటి వాళ్ళ కోసం. ఈ రిజల్ట్ ఏదన్నా ఉండొచ్చు. నేను మీకు పాత వీడియోస్లో చాలా చెప్పేదాన్ని రైట్. నేను ఏదైనా కొంచెం చిన్న విషయం చేసేసిన వెంటనే బైక్ రైడ్కి నా ఓన్ బైక్ తీసుకుని వెళ్ళిపోతాను, పానీపూరియో లేకపోతే పార్కుకో లేకపోతే తమ్ముడు వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేయడం అనమాట. అంటే ఏంటి అని అంటే నేను చేసిన పనికి నాకు నేనే ఒక లైక్ గిఫ్ట్ లాగా ఇచ్చుకోవడం అనమాట. అదొకటే కాదు, నేను మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఇది మీకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైనా సరే నాకు శాలరీ పడింది అని అంటే వెంటనే ఆ శాలరీను రెంట్స్కో లేకపోతే ఈఎంఐస్కో పంపించాను. ఫస్ట్ అది వచ్చిన వెంటనే ఏంటంటే దాంట్లో నుంచి నాకు నచ్చింది ఏమైనా కొనాలని ఉంది, నేను ఏమైనా తిందాం అనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా డ్రెస్ తీసుకోవాలి, లేకపోతే నాకు నచ్చిన బుక్ ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ అదే చేస్తాను. ఎందుకు అని అంటే అంత కష్టపడి ఉత్తి రెంట్స్ కోసమో లేకపోతే ఇలా ఖర్చు చేయడానికైతే కాదు రైట్, మన ఫుల్ఫిల్మెంట్ కోసము. అండ్ ఇంకోటి ఏమవుతుందని అంటే అలా చేయడం వల్ల ఎనర్జీ మైండ్ ఎలా డిస్టర్బ్ అవుతుందని అంటే నేను పడిన కష్టమంతా దీనికే అయిపోతుంది, వచ్చిందంతా వెళ్ళిపోవడానికే సరిపోతుంది, లోన్స్ అని చెప్పేసి ఈ ఖర్చులు అని చెప్పేసి ఇదే అయిపోతుందని చెప్పేసి మనకు డిప్రెస్డ్ అయిపోతాం అనమాట. దానివల్ల ఏంటి అంటే నెక్స్ట్ వర్క్ చేయాలి అని అనుకున్నా హ్యాపీగా అనిపించదు. ఏదో బర్డన్తో ఏదో చేయాలి, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది, డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి చేస్తామన్నమాట. సో అందుకనే ఏంటి అని అంటే రిలాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న పనైనా సరే, అది చిన్నదైనా పర్లేదు. మీరు ఇవాళ ఇంట్లో మొక్క నాటాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఆ సీడ్స్ తెచ్చేసి వేసేసారు, పని సక్సెస్ అయింది, దానికి ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. సో ఎందుకు అని అంటే అప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్కి సంబంధించి జాయ్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఏ చిన్న పని చేసినా సరే ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. అండ్ స్పెషల్లీ ఈ 10 of Wands బర్డన్, 10 of Wands అన్నెసెసరీ ఎనర్జీ. ఓకే, 10 of Wands ఏంటి అని అంటే వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు, కెరియర్లో నాకు సక్సెస్ రావట్లేదు, నేను ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాలి, మైండ్ కూడా వచ్చేసి మధ్య అంటే అసలు సంబంధం లేని దాని గురించి అంతా మాట్లాడుతూ ఉండడం అనమాట. అది అన్నెసెసరీ రైట్, ఏం అవసరమో. సో అది పక్కన పెట్టేసే ఎనర్జీ, దాంతో అసలు మనకి పనే రాదని చెప్పేసి దాని నుంచి ఏం నేర్చుకునేది కూడా లేదు, నాలెడ్జ్ గెయిన్ అయ్యేది కూడా లేదు. అందుకని చెప్పేసి ఈ 10 of Wandsని పక్కన పెట్టేసేయాలి. వై మేక్ థింగ్స్ సో మచ్ మోర్ డిఫికల్ట్ దాన్ యూ నీడ్ టు బీ. అంటే ఆల్రెడీ ఎందుకు అంత కష్టం, ఏదైతే అలా అనిపించట్లేదో అంటే సిచ్యువేషన్ అంత డిఫికల్ట్ లేదు, కానీ మీరు దాన్ని ఊహించేసుకొని అది లైక్ పదే ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ జరిగింటే గుర్తు తెచ్చుకొని దాని గురించి బాధపడుతూ ఉండడం వల్ల ఇది మీరు అన్నెసరిగా హర్ట్ అవుతారు. సో కాబట్టి ఈ బర్డన్ ఎనర్జీని పక్కన పెట్టేసేయండి, రిలాక్స్ అవ్వండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో స్పెషల్లీ 9 of Pentaclesకి సంబంధించి అందుకనే ఇక్కడ ఈ పర్సన్ని చూస్తే హ్యాపీగా ఫ్రూట్ తినుకుంటూ ఉయ్యాల్లో కూర్చొని లైక్ లైఫ్ని ఎంజాయ్ చేయడం అనమాట. ఓకే, సో ఇది కూడా పోస్ట్పోన్ చేయకూడదు, మీరు ఈ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అంటే ఏంటి అని అంటే 9 of Pentacles వచ్చేసి ఎవరి గురించి కేర్ లేదు, సెల్ఫ్ ఎనర్జీ అనమాట కంప్లీట్లీ. అంటే వరల్డ్ని కేర్ చేయకపోవడం, అది ఎవరైనా అయ్యుండొచ్చు. మీకు బర్డన్ ఇస్తున్నారంటే రిలాక్స్ అయిపోవడము, ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చోవడము, బుక్ చదువుకుంటూ కూర్చోవడము, మీకు ఏం చేయాలనిపిస్తే అది మైండ్కి అది చేయడం ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. పాజ్ అండ్ సేవర్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ సక్సెస్. మీ సక్సెస్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే రీసెంట్లీ అచీవ్ చేశారో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయండి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, ఇది ఇంకోటి ఏంటి అని అంటే సేమ్ ఇది 10 of Burdenకి సంబంధించిన అయితే ఏదో నెగిటివ్ జరిగింది రీసెంట్లీ మీ లైఫ్లో, దాని గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే దాని మీద పాజ్ పెట్టేసి అది అంతగా ఆలోచించిన దానికి సొల్యూషన్ అయితే ప్రస్తుతానికి లేదు, అది విత్ ఇన్ టైంలో వస్తుంది అనమాట సొల్యూషన్ మీకు. సో కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఊరికే అన్నెసరీ బర్డన్గా ఉంటుంది, కాబట్టి అది పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వండి అన్నట్లు చూపిస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే 100% మీకు రిజల్ట్ తెలుస్తుంది, ఖచ్చితంగా ఇది జరుగుతుంది కూడా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీలో ఉంటారో, 9 of Pentacles వచ్చేసి చాలా సెల్ఫ్ లవ్ ఎనర్జీ అనమాట. నాకు వేరే వాళ్ళతో అన్నెసరీ, నా లవ్ నా లైఫ్ అన్నట్లు ఉండడం. ఎప్పుడైతే 9 of Pentacles ఎనర్జీలో ఉన్నారో ఆటోమేటిక్లీ చూడండి
మీరే తెలియకుండా డిఫరెంట్ పీపుల్ని, థింగ్స్ని, సక్సెస్ని, రికగ్నిషన్ని చాలా అంటే చాలా వరకు అన్నీ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీ ఎనర్జీ అంత హై వైబ్లో ఉంది కాబట్టి యూనివర్స్ మీకు పంపిస్తూనే ఉంటుందన్నమాట. సింపుల్ థింగ్ ఏంటంటే నన్ను నేను ఇష్టపడుతున్నాను అని మీకు అనిపించిందంటే, మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు అని అంటే ఎవ్రీథింగ్ అందరూ మిమ్మల్ని ఇష్టపడతారనమాట. సో అదే ఎనర్జీ 9 ఆఫ్ పెంటికల్స్. అందుకే చాలా రిలాక్స్డ్ ఎనర్జీ. నాకు డబ్బు ఉంది, నాకు సక్సెస్ ఉంది, నాకు తినడానికి ఫుడ్ ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, నాకు ఇంతకంటే ఏం కావాలి, నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అనుకునే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఓకే, అయితే నాకు ఈ 9 ఆఫ్ పెంటికల్స్ చూసిన తర్వాత వినాలనుకున్న వాళ్ళు వినొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. జస్ట్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ మూమెంట్. నా లైఫ్లో ఒక చిన్నది, అఫ్కోర్స్ చాలా ఉంది, ఇది ప్రజెంట్ సినారియోకి సెట్ అవుతుంది అన్నట్లు. సో ఒకసారి ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ నా మొబైల్ ఫోన్ పొగట్టుకుపోయింది. నాకు తెలియదు అసలు పొగట్టుకుపోయింది అన్న సంగతి కూడా తెలియదు. నైట్ ఎప్పుడో కింద ఎక్కడో పడిపోయింది. నేను ఇంటికి వచ్చేటప్పుడు, జిమ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడో పడిపోయింది. అసలు నాకు పడిపోయింది అన్న సంగతి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలీదు. పడుకున్నాను, మార్నింగ్ లేచి అలారం ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఫోన్. సో ఫోన్ ఎక్కడుంది అని చెక్ చేద్దామని చూస్తే ఫోన్ లేదు. సో జిమ్లో ఏమైనా మర్చిపోయానా అని చెప్పేసి జిమ్కి వెళ్ళి మొత్తం అంతా వెతికాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఓకే, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. ఓకే, అయితే జిమ్లో కూడా వెళ్ళి వెతికాను, నాకు దొరకలేదు, ఫోన్ లేదు ఇంకా అక్కడ కూడా. జిమ్లో మా తమ్ముడు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారనమాట. అందరు చూస్తున్నారు ఫోన్ పోయింది కదా అని చెప్పేసి, మిగతా వాళ్ళకు కూడా చెప్తూ వెతకడానికి ట్రై చేస్తున్నారు. అయితే నేనేం చేశాను, ఇంకా ఫోన్ పోయింది కదా, ఇంకా వెతికే ప్లేస్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం చెప్పండి, రైట్? నేను ఇంకా మెట్ల నుంచి దిగేసి వచ్చేస్తున్నాను అనమాట. వీళ్ళు మా తమ్ముడు వాళ్ళందరూ పైన కిటికీ నుంచి చూస్తున్నారు నన్ను, జిమ్ కిటికీ నుంచి. నాకు నా ఓన్గా మాట్లాడే అలవాటు ఉంది. ఓకే, సో నేను అలా వస్తున్నాను. వాళ్ళు పైనుంచి చూసి అయ్యో ఫోన్ పోయిందని చెప్పేసి బాధపడుతుందో ఏమో, ఏం చేస్తుందో ఏమో, పోయి చూద్దాము ఇంటికి అని చెప్పేసి వాళ్ళని కొద్దిసేపు ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసిన కొద్దిసేపట్లో వీళ్ళు వచ్చినారు అనమాట. నేను ఆరామ్గా కూర్చొని కాఫీ తాక్కుంటూ కూర్చున్నాను, టీవీ చూసుకుంటూ కూర్చున్నాను. వీళ్ళందరూ వచ్చేసి చెప్పడము, అసలు మేమందరం భయపడుకుంటూ వచ్చినాము, ఫోన్ పోయిందని చెప్పేసి ఏడుస్తున్నామో లేకపోతే ఏమని, నువ్వు ఇక్కడ కూర్చొని రిలాక్స్డ్గా టీ తాగుతున్నావు అని అంటే, నేను అప్పుడు అన్నా అనమాట, ఇంకా అది పోయింది, దానికి పోయిన దాని గురించి వెతికితే నేను ఏం చేస్తాను, ఏం చేసేది లేదు కదా, సో బాధపడి వేస్ట్ అని చెప్పేసి అప్పుడే ఇంకా అనుకుని నేను ప్రశాంతంగా టీవీ చూస్తున్నా. విచిత్రం ఏమి అని అంటే వితిన్ 1 అవర్లో మళ్ళీ జిమ్కి వెళ్ళాను అనమాట, వర్కౌట్ చేద్దాము అని చెప్పేసి. అయితే జిమ్ నుంచి ఒక పర్సన్ నిన్న రాత్రి జిమ్ ఎదురుగా కింద గేట్ దగ్గర ఒక ఫోన్ పడిపోయింది, ఈ ఫోన్ మీ జిమ్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళదే అని చెప్పేసి జిమ్ ఓనర్కి ఇచ్చి వెళ్ళారంట. సో ఆ ఫోన్ నాకు దొరికింది. సో ఎప్పుడైతే మనము థింగ్స్ని ఈజీగా తీసుకుంటామో, ప్రెజరైజ్గా తీసుకుంటే అది మీకు మైండ్కి మెంటల్లీ డిస్టర్బ్ చేస్తుంది తప్ప దాని నుంచి వచ్చేది లేదు. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్స్ షేర్ చేసింది. ఇలా చాలా అనమాట. ఓకే, సో ఎప్పుడైతే లైట్ తీసుకున్నది పోయింది దాన్ని లెట్ గో చేయడం అంటారు, రైట్? నా ఫోన్ పోయింది, నా ఫోన్ నాకు కావాలి అని దాన్ని పట్టుకొని ఉంటే అది దొరికేది కాదు నాకు. అంటే ఇంకా అది దొరికినప్పటికీ ఆ 1 అవర్లో అయినా సరే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, రైట్? స్ట్రెస్ తీసుకునేదాన్ని. సో నేను లైట్ తీసుకున్నందుకు ఫోను దొరికింది, మెంటలీ నేను స్ట్రెస్ కూడా కాలేదు. సో సేమ్ ఎనర్జీ అనమాట. 9 ఆఫ్ పెంటికల్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్లియర్లీ. నాకు అన్నెసెసరీ మిగతా వాళ్ళతో, మిగతా సిచ్యువేషన్తో నా లైఫ్ నాది అని చెప్పేసి ఎంజాయ్ చేయడం అనమాట. సో ఇలా ఉన్నప్పుడే ఎంత వద్దనుకున్నా, మీరు వద్దనైతే అనుకోము, ఆఫ్ కోర్స్ అట్రాక్ట్ చేస్తూనే ఉంటాం. పీపుల్ వచ్చి మనతో మాట్లాడాలి అనుకోవడము, ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చెప్పేసి కొత్త వాళ్ళు మన లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉండడము, అంటే మీరు ఎక్కడున్నా సరే ఒక జాయ్ లాంటిది అనమాట. అంటే మీరు ఎక్కడున్నా సరే వాళ్ళకు ఈ పర్సన్ మనతో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఈ పర్సన్ ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు, ఎప్పుడు కూల్గా ఉంటారు, సో వీళ్ళు మన లైఫ్లో ఉండాలి అని చెప్పేసి వేరే వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకు అని అంటే స్ట్రెస్ లేని పర్సన్ ఎవరికైనా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తారు, రైట్? సో అలాంటి వాళ్ళు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సో ఇక్కడ ఇదే అనమాట. మీకు అన్నెసరిగా బర్డన్ని తీసుకోకండి. ఏదున్నా ఇక్కడ పోయింది, ఇక్కడ ఉంది 10 ఆఫ్ వాండ్స్. ఏదున్నా దాన్ని పక్కన పెట్టేసి రిలాక్స్డ్గా ఉండండి అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ స్పెషల్లీ ఏదైనా పని చేసింటే కనుక దానికి సక్సెస్ని ఎంజాయ్ చేయండి, వేరే నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని లెట్ గో చేసేసేయండి అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ద టవర్, ఇంకా నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, ద టవర్ వచ్చేసి గెట్ రెడీ, థింగ్స్ ఆర్ అబౌట్ టు గెట్ షేకెన్ అప్. ఓకే, సో అందుకే చెప్పింది ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో అని చెప్పేసి యూనివర్స్ నుంచి చాలా పిన్ పాయింట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే,
టవర్ అంటేనే ఏంటి అంటే సడన్ చేంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనమాట. ఓకే, షేకనప్ అవుతుంది అని అంటే టవర్ వచ్చింది అని అంటేనే ట్రాన్స్ఫర్మేషన్, టవర్ వచ్చింది అని అంటేనే ఓల్డ్ అనేది ఎండ్ అయిపోతుంది, న్యూ అనేది బిగిన్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది ఏ విధంగా అయినా జరగచ్చు, ప్రతి సిచ్యువేషన్కి టవర్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఇది కొన్నిసార్లు టవర్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే టవర్ మూమెంట్ అంటేనే చేంజ్ వచ్చేసి ఎవరికి నచ్చదు. కంఫర్ట్ జోన్లో మనం ఉండిపోతాము, మనం చేంజ్ తీసుకోవాలనేసరికి మన మైండ్ ఏంటి అంటే అయ్యో ఇది మళ్ళీ చేంజ్ వచ్చింది ఇదంతా అని చెప్పేసి బాధపడ్డం అనమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ చేంజ్ అంటే ఇల్లు షిఫ్ట్ అవ్వడం లాంటిది. సో మీరు ఇల్లు షిఫ్ట్ అవ్వకూడదు, బాగా సెటిల్ అయిపోయారు కొంత టైం నుంచి, బట్ ఏంటి అని అంటే ఇంకా ఆ ప్లేస్కి సంబంధించి చూడండి, గవర్నమెంటల్ది ఇది ఎగ్జాంపుల్ టవర్కి సంబంధించి, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రోడ్డు పొడిగించాలి అది అన్నప్పుడు తెలియకుండా ఇల్లుని మనము కొంచెం డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది రైట్ ఆ మూమెంట్లో. అంటే నాకు అంతకు మించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో పొడిగించాలి అని చెప్పేసి కొంచెం ముందు పాట వెళ్ళిపోవడము, గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతుంది చూడండి, అది సడన్ చేంజ్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అది జరిగింది, కానీ అది అన్కంఫర్టబుల్ థింగ్, కానీ దానివల్ల మీకు మంచి కూడా జరుగుతుంది అనమాట తర్వాత ఫ్యూచర్లో. సో సంథింగ్ అలాంటిది. అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అయిపోండి. ఎందుకనంటే థింగ్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వలేదు, మీ మైండ్ కామ్గా లేదు అని అంటే చేంజ్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉండరు అన్నట్లుగా. అందుకని ఇక్కడ యూనివర్స్ మీకు గెట్ రెడీ, థింగ్స్ ఆర్ అబౌట్ టు షేకన్ అప్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట టవర్ సిచ్యువేషన్. అయితే ఈ టవర్ మూమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్ఫ్యూషన్స్ ఎండ్ అయిపోతుంది. మీ ఇల్యూజన్స్, మీరు ఏదైనా అన్నెసరీగా రాంగ్ దాన్ని నమ్మి కూర్చోవడము ఇలాంటిది ఏదైనా ఉంటే దాని మీద టవర్ పడ్డం అనమాట. ఓకే, టవర్ వచ్చేదే ఎందుకు అని అంటే ఇల్యూజన్ నుంచి బయటికి తీసుకొని రావడానికి. అది ఏమంటారు, ఇది కాదు అంటే మనము కొన్ని థింగ్స్ని ఇది నా కోసమే, ఇది నాది అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉంటాము. అది పెయిన్ని కాస్ట్ చేస్తున్నా సరే, కోడిపెండెన్సీ రిలేషన్షిప్స్ అని చెప్పొచ్చు. ఓకే, కోడిపెండెన్సీ రిలేషన్షిప్స్, కార్మిక్ రిలేషన్షిప్స్ ఏమి అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆ కనెక్షన్స్ హెల్ప్ఫుల్గా ఉండదు, మీరు గ్రోత్ ఏమీ లేదు, ఇన్సల్ట్స్ అని చెప్పేసి, ఫిజికల్ అబ్యూస్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. అది కార్మిక్ సిచ్యువేషన్ రైట్. సో ఆ మూమెంట్లో ఏంటంటే ఏదో చిన్న బెనిఫిట్ కోసము ఆ పెయిన్ మొత్తం తీసుకుంటూ ఉండడము. కొన్నిసార్లు ఆ చిన్న బెనిఫిట్ కూడా లేదు, భయంతో స్టక్ అయిపోయి ఉండడం కూడా ఉంటుందన్నమాట. అంటే మీరు ఇంకేం స్టెప్ తీసుకోలేకపోతున్నారు, కంప్లీట్లీ 8 of Swords ఎనర్జీలో ఉండడం. అలాంటి మూమెంట్లో యూనివర్స్ టవర్ని క్రియేట్ చేయడం అనమాట. టవర్ మూమెంట్ని యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అని అంటే యూనివర్స్ ఏంటంటే మీరు తీసుకోవట్లేదు, మీకు ధైర్యం సరిపోవట్లేదు, భయం అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నా స్టెప్ నేనే తీసుకోవాలని చెప్పేసి ఈ టవర్ మూమెంట్ని క్రియేట్ చేయడం. అప్పుడు ఎలా అంటే ఇంకా చేంజెస్ ఎవరు ఆపలేము, అది జరిగిపోతుంది. కానీ ఆ టాక్సిక్ కనెక్షన్ నుంచి బయటికి రావడము, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ మీతో మాట్లాడ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, ఈ కనెక్షన్లో నాకు కూడా గ్రోత్ లేదని చెప్పారనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు, దానికి ఏం చేయలేరు, చేంజ్ అయితే లేదు, మీరు తీసుకోవాల్సిందే. కానీ తర్వాత దాని నుంచి వచ్చిన ఫ్రీడమ్ మీకు టాక్సిక్ సిచ్యువేషన్లో లేరు, ఫిజికల్ అబ్యూజివ్ సిచ్యువేషన్లో లేరు, చాలా ఫ్రీగా అనిపిస్తుంది రైట్. సో అందుకనే టవర్ వచ్చేసి యూనివర్స్ తీసుకునే టైప్ ఆఫ్ స్టెప్ అనమాట. యూనివర్స్ ఎప్పుడైనా స్టెప్ వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఓకే, యూనివర్స్ ఎప్పుడైనా స్టెప్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఎలా అనంటే యూనివర్స్ చూస్తుంది. ఓకే, ఒక ఛాన్స్ అయింది, 2 సార్లు అయిపోయింది, మళ్ళీ రిపీట్ జరుగుతూనే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు లెసన్ నేర్చుకోవట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు, మీరు స్టెప్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నా టర్న్ అని చెప్పేసి తీసుకోవడం అనమాట. అందుకే నేను ఎప్పుడు అంటాను, యూనివర్స్ స్టెప్ తీసుకోకముందు మనం తీసుకుంటేనే బెస్ట్. ఎందుకు అని అంటే యూనివర్స్ది కొంచెము షాకింగ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇంక మనం వద్దు, నేను స్కూల్కి వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉంటాను అని ఉంటుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో అందుకనే టవర్ మూమెంట్ తొందరలో రాబోతుంది. సో కాబట్టి రిలాక్స్డ్ అయ్యి ఉండండి అని చెప్పేసి అనుకున్నంత ఇది టవర్ మూమెంట్ చాలామంది ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుందో ఏమో అనిపిస్తుంది, బట్ లేదు, ఓన్లీ జరిగేటప్పుడు మాత్రమే కొంచెం డిస్ట్రక్టివ్ లాగా అనిపిస్తుంది. బట్ దాని నుంచి ఏంటి అని అంటే మీరు మీ డౌట్స్, మీ అన్నెసరీ బిలీఫ్స్ అన్నీ బ్రేక్ అయిపోయి కొత్తగా బిల్ట్ అవ్వడము, మీ ఏదైనా సరే జరిగినా సరే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పడం లాంటిదన్నమాట. ఓకే, అందుకే యూనివర్స్ ఏది చేసినా సరే మంచి కోసమే అని చెప్పేసి ఈ టవర్ ఒక ఎగ్జాంపుల్ లాంటిదన్నమాట. ఓకే, సో అందుకని ఇక్కడ రొమాంటిసైజ్ ద ప్రజెంట్ మూమెంట్ ఎవ్రీ ఛాన్స్ యూ గెట్. సో ఇప్పుడున్న ప్రజెంట్ మూమెంట్ని
ఎంజాయ్ చేయండి, మీకు మీ లవ్డ్ వన్స్తో టైం స్పెండ్ చేయండి, మీకు ఏదైనా నచ్చిన పని చేయాలంటే నచ్చిన పని చేయండి, ఏదైనా అవ్వండి, కానీ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయండి కంప్లీట్లీ. ఇక్కడ సేమ్ 9 ఆఫ్ పెంటికల్స్ రైట్, పాజ్ చేసేసి బర్డన్ని రిమూవ్ చేసేసి ఎంజాయ్ చేయండి అన్నట్లు చూపిస్తుంది. ఎందుకంటే టవర్ అంటే చాలా స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయి. చేంజెస్ నేను కొన్ని చెప్తాను ఇక్కడ. ఇల్లు షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది, కొంతమందికి రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి టాక్సిక్గా ఏదైనా నడుస్తుంది అని అంటే దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది మీకు. అంటే ఇంకా బాగలేదు అని అర్థమైపోయింది కనెక్షన్ అయితే బ్రేకప్ లాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది. సో అలాంటిది అనమాట. ఓకే, సో కొంతమందికి ఏంటి అంటే ఇంటికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇది గుడ్ న్యూస్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉంది, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సడన్లో ఈ న్యూస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి చేంజెస్ ఈవెన్ మీ జాబ్కి సంబంధించి కూడా కొంతమందికి, ఓకే, జాబ్కి సంబంధించి కొంతమందికి ఏంటి అని అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను దాని ప్రకారంగా అనమాట. మీరు 10 ఆఫ్ వాండ్స్ రైట్, బర్డన్ ఓవర్గా తీసుకుంటున్నారు అని అంటే జాబ్ విషయానికి కెరియర్ విషయానికి వచ్చేసరికి అది వర్క్ అవ్వట్లేదు, కానీ ఇది ఉండాలి, దాని నుంచి మీకు ఎలాంటి బెనిఫిట్ లేదు, ఇది లేకపోతే నేను ఉండనేమో అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటి సినారియో నాకు రీసెంట్లీ పర్సనల్ రీడింగ్ కూడా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, సో ఏమన్నా అవుతుందేమో అని స్టక్ అయిపోయి ఉన్నారు. సో ఈసారి ఏమవుతుందంటే టవర్ మూమెంట్ క్రియేట్ అయిపోయి దాని నుంచి ఏదేమైనప్పటికీ ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తారు అని చెప్పేసి అనమాట. సో అలాంటి చేంజెస్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది వచ్చేసి ఇంకో టవర్ మూమెంట్. అండ్ లాస్ట్ వచ్చేసి ద పేషెన్స్ విచ్ వచ్చేసి మీకు మెసేజ్, లెర్న్ టు గెట్ కంఫర్టబుల్ విత్ సిట్టింగ్ స్టిల్ వెన్ ఎవర్ నెసరీ. ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ అంటే ఇది చాలా చాలా బ్యూటిఫుల్ రీడింగ్. నన్ను అడిగితే నేను సీరియస్లీ చెప్తున్నాను, ఎంత డీప్ రీడింగ్ అంటే ఇది నాకు నచ్చింది. ఓకే, పేషెన్స్ విచ్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ యూనివర్స్ మీకు లెర్న్ టు గెట్ కంఫర్టబుల్ విత్ బీయింగ్ సిట్టింగ్ స్టిల్ అంటే సిట్టింగ్ స్టిల్ అంటే ఇక్కడ మీరు అమ్మాయిని చూస్తే పడుకొని ఉంది, ఏం పని చేయకుండా సైలెంట్గా మధ్యలో ఆగిపోవడం అనమాట. ఓకే, ఎందుకు ఇది అని అంటే టవర్ మూమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసే పని కంగారు పడిపోవడము. అయ్యో నా లైఫ్లో టవర్ మూమెంట్ వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి కంగారుగా ఉండడం అనమాట. ఓకే, సో ఎలాంటిది అని అంటే ఇప్పుడు మనం సముద్రంలో వేవ్ వచ్చినప్పుడు దాంట్లో స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేసినా కాదు, అది వేవ్ వచ్చిందంటే ఇంకా దాంట్లో వెళ్ళిపోవడమే, ఇంకా అలాంటిదే ఫ్లో అయిపోవాలి. కానీ ఎంత ట్రై చేస్తూ ఉండాలి, స్విమ్ చేయాలి, నేను ఈ వేవ్ నుంచి బయటికి రావాలంటే అంత అలసిపోతాము, కానీ దాంట్లో స్విమ్ చేయడానికి ఉండదు. అఫ్కోర్స్ మీకు అర్థమైంది రైట్, వేవ్ అంటే పెద్ద అలజడి టైప్ లాంటిది అనమాట సముద్రంలో. సో మీరేం చేయలేరు, దాంట్లో స్విమ్ చేద్దాం అనుకున్నా చేయలేరు, కానీ అలసిపోతాము. అది నాట్ ఫ్లోయింగ్ విత్ ద ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అలా వచ్చినప్పుడు మీరు కంగారుగా ఉన్నారు అని అంటే ఫ్లో, అఫ్కోర్స్ అది డేంజర్ అనిపిస్తుంది, అఫ్కోర్స్ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, చిన్న సిచ్యువేషన్ నుంచి పెద్దది ప్రతి ఒక్కరికి. కానీ ఏంటి అంటే అదే మూమెంట్లో మీరు ఆ వేవ్లో సైలెంట్గా ఉన్నారు, ఏం చేయకున్నానంటే ఆ వేవ్ అది ఏదైతే వస్తుందో ఆ అల మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుంది. అర్థమైంది రైట్ నేను చెప్పేది? సేమ్ మెసేజ్ అనమాట ఇది వచ్చేసి. ఇప్పుడు చూడ్డానికి ఏదో అలజడి వస్తుంది, ఏదో డేంజర్ అనిపిస్తుంది, ఏదో బాగలేదు అన్న ఫీలింగ్ అనిపించవచ్చు మీకు, అన్కంఫర్టబుల్ అండ్ డేంజర్ అంటే మరీ టూ మచ్ అయిపోతుంది. ఇక్కడ చిన్న విషయం కూడా అయి ఉండొచ్చు, ఓకే, చిన్నదే అయి ఉంటుంది కూడా, ఎందుకంటే ఇది మనకి ఎవ్రీ వీక్ మెసేజ్ అంతా రైట్. సో అది కంఫర్టబుల్గా స్టిల్గా ఉండాలి అంటే ఏదేమైనప్పటికీ నా మంచి కోసమే ఇది జరుగుతుంది, నేను ఈజీగా ఎనర్జీలో ఫ్లో అవుతాను అన్నట్లు అనమాట. సో ఫ్లో అవుతామని ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి స్టిల్గా ఉంటారో తొందరగా మీరు ఒడ్డుకు చేరుకుంటారు, అంటే తొందరగా మనకు సొల్యూషన్ అనేది వస్తుంది అన్నట్లు మీనింగ్. అందుకని పేషెన్స్ కంటే స్టిల్నెస్ అంటే ఏంటంటే ఇంకా స్టిల్నెస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు, అంటే సైలెంట్గా ఒక స్తంభంలాగా ఉండడం అని చెప్పొచ్చు, ఓకే. సో అలా ఆ విధంగా అనమాట, అంటే ఏం జరిగినా సరే కామ్గా ఉండడం ఇంపార్టెంట్ అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట. సో అది జరిగిన వెంటనే నెక్స్ట్ మీకు సొల్యూషన్, మీరు నెక్స్ట్ వేరే ప్లేస్కి రీచ్ అవ్వడము, ఇంకా ఈ ఎనర్జీలో మీరు ఎంత ఈజీగా ఫ్లో అవుతే అంత బెటర్ సైడ్కి వెళ్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు ఇవంతా ఇలా వచ్చింది కాబట్టి మెసేజ్ ఇప్పుడు ఇవన్నీ జరిగేటప్పుడు మనకు అర్థం అవ్వదు. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను జర్నలింగ్ ఎందుకు రాయమంటానంటే ద రీజన్ వచ్చేసి ఏదో జర్నలింగ్ వల్ల మనకు హీలింగ్కి దానికని కాదు నేను చెప్పేది. రీజన్ నేను జర్నలింగ్ ఎందుకు చేయమంటానంటే
మన మైండ్ థింగ్స్ని ఇలా మర్చిపోతుంది. నేర్చుకున్నది అట్లా జరిగింది అన్నీ మర్చిపోతాము. అదే రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏదైతే మెసేజ్ మీరు విన్నారు, ఏదైతే జరిగిందో ఇప్పుడు రాసి పెట్టారనుకోండి, 1 మంత్ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎలాంటి చేంజెస్ వచ్చింది ఏంటి మీ లైఫ్లో అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఒక సమ్ హెల్ప్ లాగా ఉంటుంది మీకు చెక్ చేసుకోవడానికి అన్నట్లు. ఓకే, సో అందుకని నేను జర్నలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని అంటాను. ఓకే, జర్నలింగ్ కూడా నేను ఎప్పుడు చేయమంటాను అని అంటే ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే నార్మల్గానే నడుస్తూ ఉంటుంది, రైట్. కానీ కొన్ని చేంజెస్ వచ్చింది మీకు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది నా లైఫ్లో, డిఫరెంట్గా ఉంది, ఎవ్రీడేతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తే ఆ మూమెంట్ని రాసి పెట్టుకోండి. సో మీకు అర్థమవుతుంది అనమాట. సో అలా, సో అందుకని ఇప్పుడు ఈ రీడింగ్ చూసినప్పుడు మీకు ఏంటి అని అంటే పెద్దగా ఏం అనిపించకపోవచ్చు, నేను ఎలాంటి పాజిటివ్ చేంజెస్ చూడట్లేదు, ఏం లేదు అని చెప్పేసి. అదే ఈ రీడింగ్ని మీరు ఒక 3 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఇంత చేంజ్ వచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను, అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.